Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించబోతున్నాం. ఇందులో మొదటిది కొత్త రామ్సర్ ప్రదేశాల గురించి. ఇటీవల మన దేశంలోని 2 చిత్తడి నేలల్ని రామ్సర్ జాబితాలో చేర్చడం జరిగింది. అవి ఒకటి గోకుల్ జలాశయం, 2 ఉదయ్పూర్ జీల్. ఈ 2 కూడా బీహార్లో ఉండేటువంటి ఆక్స్బో లేక్స్, వలస పక్షులకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు. దీంతో రామ్సర్ చిత్తడి నేలల జాబితాలో చోటు దక్కించుకున్న భారతదేశంలోని వెట్లాండ్స్ సంఖ్య 93కు పెరిగింది 2025 సెప్టెంబర్ నాటికి. మరి రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక పట్టణం పేరు. ఇక్కడ 1971 ఫిబ్రవరి 2వ తారీఖున చిత్తడి నేలల సంరక్షణకు ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ జరిగింది. దాన్నే రామ్సర్ ఒప్పందం లేదా వాటర్ ఫౌల్ కన్వెన్షన్ అని పిలుస్తాం. ఇది 1975 నుంచి అమల్లోకి వచ్చింది. మరి చిత్తడి నేలలకు సంబంధించిన రిజిస్టర్ని మాంట్రియాక్స్ రికార్డ్ అని పిలుస్తాం. అలాగే రామ్సర్ కన్వెన్షన్ జరిగినటువంటి ఫిబ్రవరి 2వ తారీఖుని వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం జరుపుకుంటాం. మరి 2025 సంవత్సరానికి వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్ వచ్చి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. నెక్స్ట్ రెండో అంశం ఇథాన్ బ్యూటాల్ హైడ్రోక్లోరైడ్ గురించి. ఇది క్షయవ్యాధి నివారణలో ఉపయోగించే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. దీన్ని చైనా, థాయిలాండ్ నుంచి దిగుమతి చేసుకోవడంపై మన భారతదేశం ఇటీవల యాంటీ డంపింగ్ దర్యాప్తుని ప్రారంభించింది. మరి మీ అందరికీ తెలుసు, క్షయని టీబీ అని పిలుస్తాం, సైలెంట్ కిల్లర్ లేదా వైట్ ప్లాగ్ అని కూడా పిలుస్తాం. దీన్ని కలిగించేటటువంటి బ్యాక్టీరియా మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. అలాగే క్షయని నిర్ధారించడానికి చేసేటటువంటి పరీక్ష పేరు మాంటాక్స్ టెస్ట్. అలాగే టీబీని నిర్మూలించడానికి మనం 2025 సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. టీబీ ముక్త్ భారత్ లేదా ఎండ్ టీబీ బై 2025. నెక్స్ట్ మూడోది జల్ సంచయ్ జన్ భాగీదారీ ఇనిషియేటివ్ గురించి. దీన్ని 2024లో ప్రారంభించారు. ఇదేంటంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతో వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలమట్టాలని పెంచడం, అలాగే నీటి రీఛార్జ్ని మెరుగుపరచడం అనేవి దీని తాలూకా లక్ష్యాలు. ఇటీవల జలశక్తి అభియాన్ క్యాచ్ ద రైన్ ప్రచారం కింద అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినటువంటి కర్ణాటకలోని బీదర్ జిల్లాకు జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, జేజేఎం అంటే జల్ జీవన్ మిషన్ అనేది 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక ఫ్లాగ్షిప్ కార్యక్రమం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి ఇంటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, కుళాయిల ద్వారా ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్ల సురక్షితమైనటువంటి మంచినీటిని 2024 నాటికి అందించాలనేటటువంటి లక్ష్యంతో ఈ జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ లక్ష్యాన్ని 2028 నాటికి పొడిగించడం జరిగింది. దీని ద్వారా 2025 ఫిబ్రవరి నాటికి 15 కోట్ల గ్రామీణ ఇళ్లకు ట్యాప్ కనెక్షన్స్ మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ నాలుగోది ఓజు హైడల్ ప్రాజెక్ట్ గురించి. ఇది అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి నదిపై నిర్మించనున్నారు. ఈ సుబాన్సిరి అనేది బ్రహ్మపుత్ర నదికి ఉపనది. ఈ ప్రాజెక్టుకి ఇటీవల పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. నెక్స్ట్ ఐదోది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గురించి. ఇది తెలంగాణలోని నల్లమల అడవుల్లో ఉంది. ఇటీవల ఇక్కడ 54 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ రోడ్ బ్రిడ్జ్ని నిర్మించబోతున్నారు. ఈ అమ్రాబాద్ అనేది దేశంలోనే 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్. మరి దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ శ్రీశైలం నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉంది. మరి మనం ప్రాజెక్ట్ టైగర్ని 1973 ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభించుకున్నాం. ప్రస్తుతం మన దేశంలో 58 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. 58వ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లోని మాధవ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ ఆరోది కేఫ్ నిబంధనల గురించి. CIFA
అంటే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నామ్స్, అంటే కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యానికి సంబంధించిన నియమాలు. ఇటీవల ఈ వాహన ఉద్గార ప్రమాణాలని ప్రభుత్వం పునరుద్ధరించాలని ప్రతిపాదించింది. ఇవి పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సిఎన్జి, హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటికీ కూడా వర్తిస్తాయి. వీటి లక్ష్యం ఏంటంటే ఇంధన వినియోగాన్ని, కర్బన ఉద్గారాల్ని, అంటే 3500 కిలోల కంటే తక్కువ బరువు ఉండే ప్రయాణికుల వాహనాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలని నియంత్రించడం అనేది వీటి లక్ష్యం. భారతదేశంలో వీటిని 2 దశల్లో ప్రవేశపెట్టారు. మొదటి దశలో 2017-18 నుంచి, రెండో దశలో 2022-23 నుంచి అమల్లో ఉన్నాయి. సో వీటిని ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం పునరుద్ధరించే యోచనలో ఉంది. వీటిని ప్రవేశపెట్టినటువంటి సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ 2001 ప్రకారం 2002లో ఏర్పడినటువంటి చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్ 7వది సిఫిలిస్ వ్యాధి గురించి. ఈ వ్యాధి రేటు అనేది ఇటీవల అమెరికాలో తగ్గినట్లుగా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది ట్రిపనోమా పల్లిడమ్ అనేటటువంటి ఒక బ్యాక్టీరియం వల్ల వచ్చే వ్యాధి. దీన్ని విడిఆర్ఎల్ టెస్ట్, అంటే వెనేరియల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబ్ అనేటటువంటి పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు. దీనికి సాధారణంగా ఇచ్చేటటువంటి మందు పెన్సిలిన్. దీన్ని కనుక్కున్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఈ మందుని పెన్సిలియం నొటేటమ్ అనే శిలీంధ్రం నుండి సేకరిస్తారు. నెక్స్ట్ 8వది యూపీఐ గురించి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇది ఒక ఆన్లైన్ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దీన్ని ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇటీవల యూపీఐని అమలు చేసి 8వ దేశంగా ఖతార్ ఎన్పిసిఐతో భాగస్వామ్యం చేసుకుంది. మరి యూపీఐని ఆమోదించిన దేశాలు చూస్తే మొదటిది భూటాన్, తర్వాత ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక, నేపాల్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇప్పుడు 8వ దేశంగా ఖతార్ ఉన్నాయి. నెక్స్ట్ 9 ఎస్డిజి ఇండెక్స్ 2025 గురించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించినటువంటి ఇండెక్స్. దీంట్లో 167 దేశాలకు గాను మన భారతదేశం ర్యాంకు 99. గతంలో 109వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 99కి 100లోపు స్థానాల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 10 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. 1వది ఎంఎంఆర్, అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, మాతృ మరణాల సంఖ్య. ప్రతి 1,00,000 జననాలకి కౌంట్ చేస్తారు. ప్రస్తుతం మన ఎంఎంఆర్ 97. 2030 నాటికి 70కి చేరాలన్నది మన లక్ష్యం. 2వది ఐఎంఆర్, శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో ప్రతి 1000 సజీవ జననాలకి ఎంతమంది శిశువులు మరణిస్తున్నారనేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ప్రస్తుతం మన ఐఎంఆర్ 32. 2030 నాటికి 25కి తగ్గించాలన్నది మన లక్ష్యం.